చిన్న వయసులోనే ప్రేమ, జీవితం, చావు ఇలాంటి విషయాల గురించి ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు. సో, ఇంకా ఆలస్యం చేయకుండా ఫుల్ స్టోరీకి వెళ్ళిపోదాం. దేవి అనే అమ్మాయిని చూపించడంతో మన మూవీ స్టార్ట్ అవుతుంది. తను ఎవరినో కలవడానికి రెడీ అవుతుంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తను ఒక పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళి అక్కడ ఒక చీర కట్టుకొని బయటికి వచ్చి పీయూష్ అనే అబ్బాయిని కలుస్తుంది. ఇద్దరు కలిసి వెళ్ళి హోటల్లో ఒక రూమ్ తీసుకుంటారు. ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే దేవి తన ఊరు నుంచి సిటీకి వచ్చి కోచింగ్ తీసుకుంటుంది. అక్కడ దేవికి పీయూష్ అనే అబ్బాయి పరిచయం అవుతాడు. తక్కువ టైంలో ఇద్దరు ప్రేమలో మునిగిపోతారు. అయితే ఒకసారి ఫిజికల్గా కలవాలి అనే కోరికతో హోటల్ రూమ్కి వస్తారు. ప్రస్తుతానికి వస్తే పీయూష్ దేవికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. దేవిపై ప్రేమని ఈ విధంగా తెలియజేస్తాడు. ఈ టైంలోనే ఇద్దరు ఫిజికల్గా కలిసిపోతారు. తర్వాత వెంటనే ఇన్స్పెక్టర్ శర్మ హోటల్ రూమ్పై దాడి చేస్తాడు. పీయూష్ పేరున్న ఫ్యామిలీకి చెందినవాడు. తన ఫాదర్ అంటే తనకు చాలా భయం. అందుకే పోలీసులను చూడగానే చాలా భయపడతాడు. విషయం పెద్ద చేయకండి అని చాలా బ్రతిమలాడతాడు. కావాలంటే డబ్బులు ఇస్తానంటాడు. అయినా పోలీసులు వినిపించుకోకుండా పీయూష్ని కొట్టి దేవిని మొబైల్లో రికార్డ్ చేస్తారు. పీయూష్ కానిస్టేబుల్ చెవిడిపించుకొని ఎలాగో అలా బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. భయంతో అక్కడ ఒక గ్లాస్తో చేకట్ చేసుకుంటాడు. పోలీస్ డోర్ పగలగొట్టుకుని లోపలికి వెళ్ళేసరికి పీయూష్ స్పృహ కోల్పోయి ఉంటాడు. దాంతో పోలీసులు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. దేవిని పోలీస్ స్టేషన్ తీసుకొని వెళ్తారు. మరో ప్రక్క మిశ్రా అనే చిన్న వ్యాపారాన్ని చూపిస్తారు. మరొక సీన్లో గంగానది పక్కన ఘాట్లో దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. అంటే చనిపోయిన వారిని పుణ్యం కోసం నది పక్కన కాలుస్తుంటారు. ఈ కార్యక్రమానికి కొన్ని సరుకులు అవసరమవుతాయి. ఈ సరుకులు అమ్మేవాడే ఈ మిశ్రా. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తనంటే అందరికీ గౌరవం ఎక్కువ. మిశ్రా అందరితో కలిసి మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న పిల్లవాడు స్వీట్ దొంగతనం చేయాలని చూడగా మిశ్రా ఆ పిల్లవాడిని పట్టుకొని ఆట పట్టిస్తాడు. ఆ పిల్లవాడు తన షాప్లో పనిచేసేవాడే. అప్పుడే మిశ్రాకు పోలీసుల నుంచి ఒక కాల్ వస్తుంది. వెంటనే మిశ్రా పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ తన కూతురు ఉండడం చూసి షాక్ అయిపోతాడు. ఇన్స్పెక్టర్ జరిగింది మొత్తం చెప్పి ప్రస్తుతానికి మీ కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళండి, ఒకవేళ అవసరమైతే మళ్ళీ పిలుస్తానంటాడు. మిశ్రా చాలా భయపడి ఎలాగో అలా కూతుర్ని కేసు నుంచి బయటపడేయమని అడుగుతాడు. నిజానికి పీయూష్ చేయి కట్టు చేసుకోకుండా ఉంటే ఈ పాటికే మొత్తం సెటిల్ అయిపోయేది. కానీ ప్రస్తుతం పీయూష్ చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. పీయూష్ చనిపోతే ఖచ్చితంగా కేసు అవుతుంది. మీ అమ్మాయి పేరు బయటికి వస్తుందని ఇన్స్పెక్టర్ అంటాడు. తర్వాత మిశ్రా తన కూతురు ఇంటికి చేరుకుంటారు. దేవి చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. అందుకే అప్పటి నుంచి మిశ్రా దేవిని చాలా గారాబంగా పెంచుతాడు. అందుకే ఎంత కోపం ఉన్నా 2 దెబ్బలు కొట్టి బాధపడతాడు. ఇక నుంచి దీపక్ స్టోరీ మొదలవుతుంది. దీపక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. దీపక్ కుటుంబం మొత్తం గంగానది ఘాట్ల వద్ద శవాలు కాల్చుతూ ఉంటారు. దీపక్ అంటే వాళ్ళ నాన్నకు చాలా నమ్మకం. నా కొడుకు చదువుకొని ఎప్పటికైనా మంచి జాబ్ చేస్తాడు, నాకు గౌరవం తీసుకువస్తాడు అని నమ్ముతాడు. దీపక్కి రాజా అనే ఒక అన్నయ్య ఉంటాడు. అతను చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా తండ్రి వెంట వెళ్ళి శవాలు కాలుస్తూ తిరిగాడు. అందుకే ఇప్పుడు ఎవరు పెద్దగా లెక్క చేయరు. అందుకే ఎప్పటికైనా ఊరు వదిలి వెళ్ళాలి అని రాజా అనుకుంటాడు. తర్వాత సీన్లో ఇన్స్పెక్టర్ మిశ్రా ఇంటికి వస్తాడు. పీయూష్ ఆసుపత్రిలో చనిపోయాడు, ఇప్పుడు ఏం చేద్దామని మిశ్రాని అడుగుతాడు. దానికి మిశ్రా నా కూతురు పేరు బయటికి రాకుండా ఏదో ఒకటి చేయమని అడుగుతాడు. నాకు 3 లక్షలు ఇస్తే నీ కూతురికి ఈ కేసుకు సంబంధం లేకుండా చేస్తా అని ఇన్స్పెక్టర్ అంటాడు. ఒక ప్రక్క తాను ప్రాణంగా ప్రేమించిన పీయూష్ చనిపోయాడని తెలిసి దేవి షాక్లో ఉంటుంది. మరో పక్క చిన్న చిన్న సరుకులు అమ్ముకునే నేను అంత డబ్బులు ఇవ్వలేను అని మిశ్రా అంటాడు. అయితే నీ కూతురు వీడియో మొత్తం నా దగ్గర ఉంది, అది టీవీ వాళ్ళకి ఇస్తాను, అప్పుడేం జరుగుతుందో మీకే తెలుస్తుంది అంటూ మిశ్రాను బెదిరిస్తాడు. నాకు ఒక వారం రోజులు 1,00,000 కావాలి, మిగిలిన 2 లక్షలు 3 నెలల్లో ఇవ్వాలి అని ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు. అదే రోజు గంగానది ప్రక్కన పీయూష్ శవాన్ని కాలుస్తుంటారు. దేవి ఈ కార్యక్రమం అంతా దూరం నుంచి చూస్తూ ఏడుస్తుంది. ప్రేమించిన మనిషి తన కళ్ళ ముందే కనుమరుగైపోతుంటే ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టం. మరో ప్రక్క మిశ్రా తన కూతురి జీవితం కాపాడడానికి డబ్బులు వేటలో పడతాడు. అప్పుడు మిశ్రా కొట్లో పనిచేసే ఆ చిన్నపిల్లవాడు వచ్చి గురువుగారు, నేను ఈ 2 రూపాయలు గేమ్ ఆడి సంపాదించా, తీసుకోమని అంటాడు. నిజానికి పిల్లవాడు గంగానది ప్రక్కన దొరికిన ఒక అనాథ. మిశ్రా ఆ పిల్లవాడిని తన కొట్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. కానీ పిల్లవాడికి ఒక దగ్గర పనిచేయడం ఇష్టం ఉండదు. పని చేయాలనిపించే చేస్తాడు, లేదంటే మానేస్తాడు. నెక్స్ట్ సీన్లో దీపక్ నెట్ సెంటర్కి వెళ్తాడు. అక్కడే తన ఫ్రెండ్స్ ఫేస్బుక్ యూజ్ చేస్తుంటే చారు అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అప్పటి వరకు దీపక్ ఫేస్బుక్ అకౌంట్ లేదు. షారు కోసం ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి మెసేజ్ పెడతాడు. ఆ ఊర్లో దుర్గమ్మ జాతర జరుగుతుంది, ఆ జాతరకు రమ్మని మెసేజ్ పెడతాడు. తనెవరో షారుకు తెలియదు కాబట్టి జాతరకి రాదు అనుకుంటాడు. కానీ షారు తన ఫ్రెండ్స్తో కలిసి జాతరకు వస్తుంది. ఇక్కడే ఒకరినొకరు చూసుకుంటారు. ప్రేమలో ఉన్నప్పుడు మాట్లాడకపోయినా వాళ్ళ కళ్ళతో ప్రేమించుకుంటారు. అప్పుడే షారు ఒక బెలూన్ కొనుక్కుంటుంది. దాన్ని చూసి దీపక్ కూడా సేమ్ అలానే ఒక బెలూన్ తీసుకుంటాడు. దీపక్ దాన్ని గాల్లో వదులుతాడు. షారు కూడా దీపక్కి సిగ్నల్ ఇవ్వడానికి గాలిలో వదిలేస్తుంది. అది చూసిన దీపక్ చాలా సంతోషపడతాడు. వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ కూడా మొదలవుతుంది. ఇంతలో మిశ్రా డబ్బులు రెడీ చేసి ఇన్స్పెక్టర్కి ఇస్తాడు. మిగిలిన డబ్బులు 2 నెలలు రెడీ చేసి ఇవ్వాలి,
నిజం చెప్పాలంటే మిశ్రాకు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అసలు నువ్వు పీయూష్‌తో బయటికెందుకు వెళ్ళావు అని దేవిని తిడతాడు. దానికి దేవి, పీయూష్ అంటే నాకు చాలా ఇష్టం. పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ ఇదంతా జరిగిపోయిందని అంటుంది. ఈ వయసులో మిశ్రా ఒకడు కష్టపడి అంత డబ్బు అరేంజ్ చేయలేడు. దేవిని తనకు తెలిసిన వారి దగ్గర 5,000 రూపాయలకి పనిలో పెడతాడు. దేవి డిగ్రీ చాలా మంచిగా చదువుకున్న అమ్మాయి. తనకు ఆ పని చేయడం అసలు ఇష్టం ఉండదు. కేవలం తన తండ్రి కోసం ఆ పనిలో చేరుతుంది. తర్వాత దీపక్, షారు ఒక కాఫీ షాప్లో కలుసుకుంటారు. ఫస్ట్ టైం కలవడం వల్ల ఇద్దరు భయంగా మాట్లాడుకుంటారు. దీపక్ ధైర్యం చేసి, నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను, అది అయిపోయాక నేను చాలా పెద్ద కంపెనీలో జాబ్ చేస్తానని చెప్తాడు. షారు కూడా తన ఫ్యామిలీ గురించి చెబుతుంది. షారు కొంచెం పెద్ద ఇంటి అమ్మాయి. దీపక్ చిన్న ఇంటికి చెందినవాడు. చదువుకున్న పిల్లల మనసులో ఏవీ ఉండవు, కానీ పెద్దల విషయంలో చాలా పట్టింపులుంటాయి. అందుకే దీపక్ తన ఫ్యామిలీ గురించి, తన ఉండే ఇంటి గురించి, చేసే పని గురించి ఎప్పుడు చెప్పడు. నెక్స్ట్ సీన్లో దేవి పనిచేసే దగ్గర ఒక కుర్రాడు దేవిని ఏడ్పిస్తూ ఉంటాడు. నీ గురించి నాకు తెలుసు, ఇంతకుముందు నువ్వు ఎక్కడ పనిచేసావో కూడా నాకు తెలుసు అంటూ ఏడిపిస్తాడు. ఒకరోజు దేవి దగ్గరికి వెళ్ళి, నీకు డబ్బులు ఇస్తా, నాతో పాటు హోటల్ రూమ్కి వస్తావా అని అడుగుతాడు. దాంతో దేవి వాడిని ఫుల్గా తిట్టి అక్కడ పని మానేస్తుంది. కానీ అక్కడ జరిగిన విషయం తన తండ్రికి చెప్పదు. దేవి ఇంకా పీయూష్ని మర్చిపోలేకపోతుంది. ఆ రోజుల్లో హోటల్లో పీయూష్ దేవికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని దేవి ఇంకా ఓపెన్ చేయలేదు. అలాగే పట్టుకొని ఓపెన్ చేద్దామా వద్దా అంటూ ఆలోచిస్తుంది. ఎంతసేపైనా ధైర్యం చేసి దాన్ని ఓపెన్ చేయలేకపోతుంది. అప్పుడు దేవి బ్రెయిన్లో 2 విషయాలు రన్ అవుతుంటాయి. ఒకటి, పీయూష్ ఫ్యామిలీకి మొత్తం చెప్పాలి. 2, మంచి జాబ్ సంపాదించి డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్న తన తండ్రికి హెల్ప్ చేయాలి. ఇంకా ఆలోచించకుండా దేవి 2 పనులు మొదలు పెడుతుంది. ముందుగా దేవి పీయూష్ చదువుతున్న కాలేజీకి వెళ్ళి పీయూష్ ఇంటి అడ్రస్ సంపాదిస్తుంది. అడ్రస్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి చాలా మాట్లాడి వాళ్ళ ప్రేమ గురించి చెప్పాలనుకుంటుంది. కానీ పీయూష్ తండ్రి ఫోన్ లిఫ్ట్ చేసేసరికి ఒక్క మాట కూడా తన నోట్లో నుంచి రాదు. ఇక ప్రయత్నం కూడా ఆపేసి తన చుట్టూ ఉన్న ప్రతి నోటిఫికేషన్కి జాబ్ అప్లై చేస్తుంది. మిశ్రా మాత్రం కొట్టు దగ్గర ఉండి వ్యాపారం చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఘాట్లో డబ్బుల పోటీలు జరుగుతుంటాయి. నీటిలో కొంత చిల్లర పడేసి పోటీలో దిగిన పిల్లలంతా ఆ చిల్లరను పైకి తీసుకురావాలి. ఎవరైతే ఎక్కువ తీసుకొని వస్తే వాళ్ళే నెగ్గినట్టు. మిగిలిన వారు పిల్లల మీద పందెం కట్టుకోవచ్చు. మిశ్రా వద్ద పెరిగిన పిల్లవాడు కూడా నేను గేమ్స్ ఆడతా, నా మీద పందెం కట్టమని మిశ్రాను చాలాసార్లు అడుగుతాడు. మిశ్రాకు ఒకసారి చూద్దాం అని చెప్పి పందెం కడతాడు. ఇక అంతే, ఆ పిల్లవాడు పందెం గెలిచి 1000 రూపాయలు ఇస్తాడు. ఒకసారి డబ్బులు వస్తే ఇంకా ఏదైనా వ్యాపారం అయిపోతుంది. ఇంకా చూద్దాం ఈ ఆట వాళ్ళ జీవితాన్ని ఇలా మలుపు తిప్పబోతుందో. షారు, దీపక్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. షారుకి కవితలంటే చాలా ఇష్టం. తను దీపక్ కోసం ఫోన్లో కొన్ని కవితలు చెబుతుంది. దీపక్ వాటన్నిటిని రికార్డ్ చేసి వాటిని ఒక సాంగ్గా క్రియేట్ చేస్తాడు. ఆ సాంగ్ను షారుకు వినిపించి సర్ప్రైజ్ చేయాలనుకుంటాడు. తర్వాత దీపక్ ఫ్రెండ్స్ బైక్ తీసుకొని షారు కాలేజీ బస్సులో ఫాలో అవుతాడు. అప్పుడు షారు ఫ్రెండ్స్ బస్సును ఆపి షారుని దీపక్తో బైక్పై పంపిస్తారు. అలా ఆ రోజు కాలేజ్ బంక్ కొట్టి బయటకు వెళ్తారు. ఊరికి దూరంగా ఎవరూ లేని ప్లేస్లో కూర్చొని మాట్లాడుకుంటారు. ఈ సమయంలోనే క్రియేట్ చేసిన సాంగ్ను వినిపిస్తాడు. అది విన్న షారు కూడా చాలా ఇంప్రెస్ అయిపోయి చాలా దగ్గరగా అయ్యి హగ్ చేసుకొని మొదలు పెట్టుకుంటారు. అప్పటికే బాగా చీకటైపోతుంది. దీపక్ షారుని తన ఇంటి సందులో బైక్ మీద దింపుతాడు. అప్పుడు షారు, మా ఇంటికి వస్తావా అని అడుగుతుంది. దానికి దీపక్ వస్తాను అని అంటాడు. వెంటనే షారు నవ్వుతూ, నీ గురించి కానీ మీ ఫ్యామిలీ గురించి అడిగితే నాకేం తెలియదు, నేనేం చెప్పను, కానీ మా ఇంటికి రావడానికి మాత్రం చాలా కంగారు పడుతున్నావా అని అంటుంది. అప్పటి వరకు చాలా నార్మల్గా ఉన్న దీపక్ కోపంగా, నువ్వు ఎప్పుడైనా శ్మశానానికి వెళ్ళావా? మేము రోజు అక్కడే ఉంటాం. మా ఫ్యామిలీ అంతా గంగానది ఒడ్డున శవాలు కాల్చుకుంటూ ఉంటారు. నన్ను ప్రేమించాలంటే ప్రేమ మాత్రం ఉంటే సరిపోదా? ఇవన్నీ కావాలా అంటూ కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. దీపక్ నిజం చెప్పడం చాలా మంచిది, కానీ నిజం వల్ల షారు దూరమైపోతుందని భయపడుతూ ఉంటాడు. ఆ రోజు నుంచి మళ్ళీ మెసేజ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మరోప్రక్క దేవి లైఫ్లో మంచి విషయం జరుగుతుంది. అదేంటంటే దేవి రైల్వేలో జాబ్ వస్తుంది. అదొక కాంట్రాక్ట్ జాబు. కానీ ఆ విషయం తన తండ్రికి చెప్పకుండా రోజు డ్యూటీకి వెళ్ళి వస్తుంది. ఈ పోలీస్ మాత్రం టైం దగ్గర పడుతుంటే డబ్బుల కోసం మిశ్రాని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మిశ్రా చాలా కష్టపడి 30,000 అప్పు చేసి మిశ్రాకి పోలీస్ ఆఫీసర్కి ఇస్తాడు. పోలీస్ మాత్రం 30,000 ముష్టి వేస్తున్నావా అంటూ, ఇంకో నెల రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే నీ కూతురు వీడియో బయటకు వెళ్ళిపోతుంది అంటూ వెళ్ళిపోతాడు. షారు ఫ్యామిలీ మొత్తం పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. ఆ జర్నీ మొత్తం కూడా షారు దీపక్ ఇచ్చిన కవితల పాటలు వింటూనే ఉంటుంది. బస్ పక్కన ఆపగా షారు దీపక్కు ఫోన్ చేసి, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీకి అసలు సెట్ కాదు, మన ప్రేమను పెద్దలు ఒప్పుకోరు, అయినా నువ్వు మంచి జాబ్ కొట్టు, నేను వాళ్ళని ఒప్పిస్తా, ఒకవేళ ఒప్పుకోకపోతే నీతో వచ్చేస్తా అని చెబుతుంది. ఆ మాట వినగానే దీపక్ చాలా సంతోషపడతాడు. నా ఫైనల్ ఇయర్ అయిపోతుంది, బాగా చదివి క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి జాబ్ కొట్టి నీ దగ్గరికి వస్తా అంటాడు. ఆ తర్వాత రోజు కాలేజీలో దీపక్కు అన్ని మంచి విషయాలు జరుగుతాయి. ఇంటర్వ్యూ కూడా మంచిగా జరుగుతుంది. ఆ సంతోషాన్ని దీపక్ ఫ్యామిలీతో కూడా పంచుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ చాలా శవాలు వస్తాయి. దీపక్ తండ్రి చాలా అలసిపోవడంతో దీపక్ని కూడా తోడు రమ్మంటాడు. దీపక్ నిద్రమత్తులో లేచి ఘాటుకు వెళ్తాడు.
వీళ్ళు కాల్చేసిన శవాన్ని పైకి లేపే టైం వచ్చినప్పుడు దీపక్ శవం చేతికున్న ఉంగరం చూస్తాడు. అది చూడగానే డౌట్ వచ్చి ముఖం మీద ఉన్న ముసుగు తీసి ముఖం చూస్తాడు. ఒక్కసారిగా దీపక్ గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఆ శవం ఎవరో కాదు, దీపక్ ప్రాణంగా ప్రేమించిన షారూది. ఆ ముందు రోజు ఇద్దరు కలిసి జీవితం గురించి ఎన్నో కలలు కన్నారు. ఎంతో సంతోషపడ్డారు. వీళ్ళు ఒకటి అనుకుంటే విధి ఇంకొకటి ప్లాన్ చేసింది. చావు ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు కదా. పాపం దీపక్ షాకు నుంచి బయటికి రాడు. అటెండ్ అయిన ఇంటర్వ్యూ కూడా సరిగా చెప్పకుండానే బయటికి వచ్చేస్తాడు. షారు గుర్తుగా తీసుకున్న ఉంగరం మాత్రం దీపక్ దగ్గర ఉంది. గుండెలో ఉన్న బాధ ఎప్పటికైనా బయటికి వస్తే మనిషి నార్మల్ అవుతాడు. కానీ ఇలాంటి విషయాలు ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే చెప్పుకోగలం. దీపక్ కూడా తన ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకొని ఏడుస్తాడు. అదే టైంలో దీపక్ ఫ్యామిలీ చాలా కష్టపడి సంపాదించిన డబ్బుని దీపక్ అన్నయ్య రాజా తీసుకొని ఊరు వదిలి పారిపోతాడు. ఇప్పుడు దీపక్ ఫ్యామిలీకి చాలా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. చేతిలో రూపాయి కూడా లేదు. ఫ్యామిలీకి డబ్బు చాలా అవసరం. దీపక్ దగ్గర ఉన్న షారు ఉంగరం చాలా ఖరీదైన ఉంగరం. దాన్ని అమ్మితే దీపక్ కష్టాలు మొత్తం తీరిపోతాయి. అది అమ్మడానికి మార్వాడి కొట్టుకు వెళ్ళిన దీపక్ అది అమ్మలేక అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. గంగానది ఒడ్డున కూర్చుని బాధపడుతూ ఆ ఉంగరాన్ని నదిలో విసిరేస్తాడు. తర్వాత సీన్లో దేవి తన మొదటి నెల జీతాన్ని తండ్రికిస్తుంది. నాకు రైల్వే జాబ్ వచ్చింది అని చెబుతుంది. కానీ ఈ జాబు నేను ఎక్కువ రోజులు చెయ్యను. మన అప్పులు తీరిపోయాక యూనివర్సిటీలో చదువుకోవడం కోసం వెళ్ళిపోతా అని చెబుతుంది. ఇక్కడ తండ్రి కూతురి సెంటిమెంట్ చాలా బాగా చూపించారు. ఇంత జరిగినా కూడా మిశ్రా తన కూతురిపై నమ్మకం ఉంచి నీకు నచ్చింది చేయమని చెప్తాడు. ఆ తర్వాత రోజు మిశ్రా పిల్లవాడు మీద పందెం కట్టి మళ్ళీ ఇంట్లోకి పంపుతాడు. అందరూ డబ్బులు తీసుకొని పైకి వచ్చేస్తారు. కానీ ఆ పిల్లవాడు పైకి రాడు. దాంతో మిశ్రా చాలా భయపడి పిల్లవాడిని కాపాడమని అందరిని కోరుతాడు. దీంతో కొంతమంది ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లవాడిని పైకి తీసుకొస్తారు. పాపం ఆ రోజు పిల్లవాడికి చాలా జ్వరం ఉంది. కానీ పిల్లవాడికి ఆ ఆట అంటే చాలా పిచ్చి. అందుకే నీటిలోకి దిగుతాడు. మొత్తానికి మిశ్రా ఆ పిల్లవాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. అప్పుడు ఆ పిల్లవాడు గురువుగారు నేను ఓడిపోయా, మీ డబ్బులు పోగొట్టినందుకు సారీ అని అంటాడు. అప్పుడు మిశ్రా కూడా ఏడుస్తూ నాకు డబ్బు కంటే నువ్వే ముఖ్యం రా, నీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా నిన్ను నీటిలోకి దింపా అని బాధపడతాడు. అప్పుడు ఆ పిల్లవాడు నీళ్ళ నుండి తెచ్చిన ఉంగరం మిశ్రాకి ఇస్తాడు. అది దీపక్ నీటిలో పడేసిన షారు ఉంగరం. మిశ్రా ఆ ఉంగరం అమ్మేసి పోలీసులకు కట్టాల్సిన డబ్బు మొత్తం కట్టేస్తాడు. తన కొట్లో ఉన్న పిల్లవాడిని కూడా కొత్త బట్టలు వేసి దత్తత తీసుకుంటాడు. ఆ ఉంగరం వల్ల మిశ్రా అప్పులు మొత్తం పోతాయి. ఇప్పుడు మిశ్రా కూతురు కూడా జాబ్ మానేసి చదువు కోసం యూనివర్సిటీకి వెళ్తుంది. మరో ప్రక్క దీపక్ లైఫ్లో కూడా చాలా మార్పులు జరుగుతాయి. తన ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి దీపక్ మంచి జాబ్ సంపాదిస్తాడు. ఆ జాబ్ కోసం ఇక్కడ జ్ఞాపకాలు వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాడు. చివరిలో దేవి పీయూష్ ఫ్యామిలీని కలిసి జరిగింది మొత్తం చెప్తుంది. పీయూష్ వాళ్ళ తండ్రి దేవిని 2 దెబ్బలు కొడతాడు. ఆ తర్వాత దేవి తన మనసులోని బాధ మొత్తం దింపుకొని గంగనది ఒడ్డున పడవ కోసం వెయిట్ చేస్తుంది. అదే చోట దీపక్ తన పడవ కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే దేవి తన బ్యాగులోంచి పీయూష్ ఇచ్చిన గిఫ్ట్ తీసి దాన్ని ఓపెన్ చేయకుండానే ఆ నదిలో పడేస్తుంది. దీపక్ కూడా ఇలానే చేశాడు కాబట్టి దేవి పడే బాధ దీపక్ అర్థమవుతుంది. దాంతో దీపక్ దేవికి మంచినీళ్ళ బాటిల్ ఇచ్చి కూల్ చేస్తాడు. ఈలోపు ఇద్దరు అక్కడికి వచ్చిన పడవ ఎక్కుతారు. ఇద్దరు కొత్త జీవితానికి పునాదులు వేస్తూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, జీవితం అనేది చాలా చిన్నది. అది ఎవరి స్టోరీని ఎలా మలుపు తిప్పుతుందో ఎవరికి తెలియదు. ఈరోజు మనతో ఉన్నవాళ్ళు రేపు ఉండకపోవచ్చు. వాళ్ళతో మనం కూడా పోలేము కదా. మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది. సో అందరితో సంతోషంతో ఉంటే మన జీవితం సంతోషంగా మారుతుంది. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్